తెలంగాణ సినీ ప్రేక్షకులు ఎంత విశాల హృదయాలంటే ఆల్మోస్ట్ దశాబ్దాల పాటు వాళ్ళ తాలూకు మాండలికాన్ని తెలుగు తెర మీద తెలుగు చిత్రాల్లోనూ ఎవరు మాట్లాడకపోయినా కానీ దాన్ని అర్థం చేసుకుని ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చి ఎంతో మందిని పెద్ద పెద్ద స్టార్స్గా నిలబెట్టారు. ఎంత అంటే ఆల్మోస్ట్ నైజాం మార్కెట్ నమ్ముకుని కొన్ని సినిమాలు పెద్ద పెద్ద రేట్లకి అమ్మేవారు, కొనుక్కోవడం జరిగేది డిస్ట్రిబ్యూటర్లు కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను రాత్రి మాస్ జాతర సినిమా చూసా. అందులో రవితేజ గారు మాట్లాడిన తెలంగాణ యాస చూసి నాకే ఒక రకమైన చిరాకు వచ్చింది. ఆంధ్రవాడిగా తెలంగాణ వాళ్ళు ఇంకెంత తిట్టుకుని ఉంటారనేది నాకు అర్థమవుతుంది. సో ఐ థింక్ కైండ్ ఆఫ్ ఓవర్ కాంపన్సేషన్ జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇంతకాలం మాట్లాడలేదు, గత 10-15 ఇయర్స్గా డీసెంట్ తెలంగాణ, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ తెలంగాణ మాట్లాడే హీరోలు కూడా వచ్చేసారు, సినిమాలు వచ్చేసాయి, డైరెక్టర్లు వచ్చేసారు. ఇప్పుడు చూస్తే కొన్ని ప్యూర్ తెలంగాణ సినిమాలు కూడా వస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్ ఫర్ తెలుగు మూవీ ఇండస్ట్రీ బై ది వే. కానీ ఇలా వచ్చి రాని స్లాంగ్ని మాట్లాడి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మనం అమెరికా ఉన్నాడు, ఇప్పుడు పీకే సినిమా చేసినప్పుడు భోజ్పురికి ఒక టీచర్ని పెట్టుకుని ఆల్మోస్ట్ 3 నెలలు నేర్చుకున్నాడు. ఒక సినిమా ఆ మాండలికంతో సినిమా మొత్తం మాట్లాడుతున్నాం అంటే ఆ భాష మీద ఎంత పట్టు తెచ్చుకోవాలి, ఎంత డెడికేషన్ చూపించాలి అనేది సంభవం ఎక్కడో మిస్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ చిరంజీవి గారు, ఈవెన్ బోళాశంకర్లో చిరంజీవి గారి తెలంగాణ స్లాంగ్ కూడా అంత బాగోదు, చాలా కామెంట్స్ వచ్చాయి. దీనివల్ల ఏమవుతుందంటే, నిజానికి మార్జాతర సినిమా అంత చెత్త సినిమా ఏం కాదు, కైండ్ ఆఫ్ 55/100 సినిమా. కానీ ఈయన తెలంగాణ స్లాంగ్ చాలా వర్స్ట్గా మాట్లాడడం వల్ల ఏంటంటే ఆ స్టార్టింగ్లోని జనాలందరూ డిస్కనెక్ట్ అయిపోయారు. ఒకవేళ ఆ స్లాంగ్ కన్నా పర్ఫెక్ట్గా మాట్లాడి ఉంటే మేబీ సినిమా కొంచెం ఎదరికి వెళ్ళిండేమో, సినిమా కొద్దిగా అట్లీస్ట్ ఇంకో 2-3 కోట్లు ఎక్కువ కలెక్షన్ సాధించేదేమో అనిపించింది నాకు. సో ఎప్పుడైతే భాష అనేది మెయిన్ డైలాగ్సే కదా జనాలకు అర్థమయ్యేది, దాన్నే సరిగ్గా పట్టు లేకుండా మాట్లాడితే, గోదావరిని లేదంటే తెలంగాణని కలిపి మాట్లాడితే జనాలు కొంచెం చిరాకు వస్తుంది కదా. ఈ సినిమాలో నిజానికి రవితేజ తెలంగాణ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మామూలుగా మాట్లాడేసినా కానీ సూపర్ హిట్ అయిపోయి ఉండేదేమో. ఎందుకంటే వెంకీ ఆయన పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు అనేది తీసుకోండి, పక్కా గోదావరి యాస కానీ లేదంటే మామూలు తెలుగు కానీ మాట్లాడతారు ఆయన. సో ఆ పాజిటివ్ పాయింట్ని పట్టుకుని అలాగే ఎదురుగా వెళ్ళిపోయి ఉంటే సరిపోయేదేమో అనిపించింది. ఈవెన్ రవితేజ అంటే మళ్ళీ రవితేజ ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో. రవితేజ అని కాదు, ఇందాక చెప్పినట్టు చిరంజీవి గారు, ఇప్పుడు వెన్నెల కిషోర్ ప్యూర్ తెలంగాణ అతను కూడా శ్రీకాకుళం యాక్సెంట్ ట్రై చేసి ఐ థింక్ ఒక డిటెక్టివ్ సినిమా ఏదో తీశాడు. అది కూడా చాలా డిజాస్టర్ అయిపోయింది. బికాస్ వెన్నెల కిషోర్ శ్రీకాకుళం యాక్సెంట్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇలా చాలా రకాలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ కాకినాడ యాక్సెంట్ మాట్లాడడానికి ట్రై చేశాడు, ఏదో మేనేజ్ చేశాడు. సినిమాలో స్క్రిప్ట్ బీభత్సంగా ఉంది కాబట్టి, కామెడీ బీభత్సంగా ఉంది కాబట్టి గీత గోవిందం హిట్ అయింది. అండ్ మచిలీపట్నం యాక్సెంట్ అతను ఐ థింక్ ఆనంద్ దేవరకొండ అనుకుంటా, అతను కూడా ట్రై చేశాడు మిడిల్ క్లాస్ మెమరీస్లో. అది కూడా కొంచెం అటు ఇటుగానే ఏదో మేనేజ్ చేసుకొచ్చాడు. దెర్ ఆర్ సమ్ పాజిటివ్స్ యాజ్ వెల్. ఇప్పుడు నాని ఉన్నాడు అనుకోండి, దసరాలో వెరీ డీసెంట్గా మేనేజ్ చేశాడు యాక్సెంట్. అండ్ పుష్ప 2 అల్లు అర్జున్ ఆల్మోస్ట్ ఎంత పర్ఫెక్షన్తో చెప్పాడంటే, ఆల్మోస్ట్ ఇంకా మేబీ అందుకే నేషనల్ అవార్డు వచ్చిందేమో. ఆ స్లాంగ్ ప్రాక్టీస్ మాత్రం అల్లు అర్జున్కి 100కి 85 మార్క్స్ వేయచ్చు అనుకుంటున్నాను. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, లెట్స్ నాట్ ఓవర్ కాంపన్సేట్. అవసరం ఉంది అనుకున్నారా ఖచ్చితంగా పాత్రకి, అప్పుడు మాత్రమే పెట్టండి. పెట్టారా శ్రద్ధగా కావాలంటే 20 రోజులు 30 రోజులు కోచింగ్ తీసుకుని ఆ మాండలికాన్ని అవమానించకుండా మాట్లాడండి.